ఓం నమో వెంకటేశాయ. డోగిబర్ మహాక్షేత్రే కృష్ణా సాగర సంగమే సుధాకృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతువే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ డోకిబరు మహాక్షేత్రంలో వేంచేసి భక్తులందరినీ కూడా కరుణా కటాక్షాలు అందజేస్తున్నారు. అటువంటి ఈ ఆలయమునందున ప్రతి సంవత్సరం కూడా ఆలయానికి వచ్చేటువంటి ప్రతి భక్తుని యొక్క మనస్సంకల్పం నెరవేర్చాలని చెప్పేసి 6 మహాయజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 3వది నవగ్రహ హోమం. ఈ నవగ్రహ హోమం ప్రతి సంవత్సరము కూడా జూలై మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ నవగ్రహ హోమం ఈ సంవత్సరం జూలై 12వ తారీఖున మన ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈ నవగ్రహ హోమం చేసుకోవటం వల్ల ఎందువల్లంటే ఈ నవగ్రహ హోమం చేసుకుంటారు. పూర్వజన్మ కృతం పాపం గ్రహరూపేణ పీడిత. మనం చేసేటువంటి పూర్వజన్మలో కానీ తెలిసి తెలియజేసేటువంటి పాపకర్మలన్నీ కూడా గ్రహ రూపంలో పీడిస్తుంటాయంట. ఆ గ్రహాలు ఏ విధంగా పీడిస్తాయంటే రోగరూపేణ పీడిత. ఆ గ్రహాలన్నీ కూడా మనకి రోగ రూపంలో పీడిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి గ్రహ దోషాలన్నీ కూడా పోవాలంటే స్వామివారి యొక్క చెంత జరిగేటువంటి ఈ నవగ్రహ హోమ కార్యక్రమంలో పాల్గొనవాలి. ఎందుకంటే స్వామివారి యొక్క పాదాల చెంత జరిగేటువంటి నవగ్రహ హోమంలో స్వామి సమక్షంలో జరిగేటువంటి ఈ నవగ్రహ హోమంలో పాల్గొనడం వల్ల స్వామివారి అనుగ్రహ చేత ఆ గ్రహ దోషాలన్నీ కూడా నివారించి మనకి స్వామివారి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి స్వామివారిని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. అటువంటి నవగ్రహ హోమం ఈ జూలై 12వ తారీఖున మన ఆలయంలో నిర్వహిస్తున్నారు. కనుక భక్తులందరూ కూడా ఈ జూలై 12వ తారీఖు జరిగేటువంటి నవగ్రహ హోమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ చేత ఆయురారోగ్యాలు పొందాలని చెప్పేసి కోరుతున్నాం. ఓం నమో వెంకటే.